వారు రాజ్యాంగం తయారైన తర్వాత కాంగ్రెస్ వారు ఇప్పటి వరకు 122 సార్లు వాళ్ళకి అనుకూలంగా సవరణలు చేశారు, రాజ్యాంగ సవరణలు. ఆ రోజున అంబేద్కర్కి కాంగ్రెస్కి ఎందుకు విభేదం జరిగింది మధ్యన అంటే, చిన్న విషయం ఏంటంటే 1932లో లండన్లో అంటే మన దేశం తరఫున వీరికి స్వాతంత్ర్యం కోసం అప్పటికే పోరాటాలు జరుగుతూ ఉన్నాయి కనుక లండన్లో ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి భారతం నుంచి అంబేద్కర్ ఒక సభ్యుడు, దానికి మరొక సభ్యుడు గాంధీజీ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ చిన్న గాంధీ గారికి అంబేద్కర్ గారికి చిన్న క్లాస్ వచ్చింది. ఏమిటంటే ఆ రాజ్యాంగ వివరాల్లోకి వెళ్తే అస్పృశ్యులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఉండాలి, తన నాయకుడిని తనే గెలిపించుకునే అవకాశం పేరుని ఫోటోని పార్లమెంటు వేదిక అనేక సందర్భాల్లో బయట తీసుకొచ్చినటువంటి పరిస్థితులు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ని వేదికగా చేసుకుని అంబేద్కర్ ఫోటోల్ని కుర్చీల్లో పెట్టడం, రాజ్యాంగాన్ని తీసుకొచ్చి పైకి ఊపడం. మీరు ఎవరైనా ఒక బైబిల్ని పట్టుకుని ఇలా ఊపితే ఊరుకుంటారా? ఒక భగవద్గీత ఇలా ఊపితే ఊరుకుంటారా? ఏదైనా భక్తి సంబంధించిన పుస్తకాన్ని ఇటు ఊపి పట్టుకెళ్ళి విసిరితే ఊరుకుంటారా? ఈ దేశానికి సంబంధించిన పరిపాలన వ్యవస్థలో రాజ్యాంగం అనేది అనేక సందర్భాల్లో మనకి రక్షణగా ఉండాలి. ఎంచేదంటే మనకి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15. మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ దేశానికి ముందు రోజే స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం ఇచ్చేటప్పుడు దేశానికి పరిపాలన సంబంధించిన రాజ్యాంగాన్ని రచించుకోవాలని చెప్పేసి చాలామంది బ్రిటిష్ వారు ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులు అడిగితే ఇతర దేశంలో ఉన్నటువంటి మేధావులు సోషల్ దీనికి సంబంధించినటువంటి లాయర్స్ కానీ సోషల్ సైంటిస్టులు ఎవరున్నారు వాళ్ళందరినీ మా దేశానికి రాజ్యాంగం రాసిపెట్టమని అడిగితే వారు చెప్తారు, మేము కాదు మీ దేశంలో ఉన్నటువంటి అంబేద్కరే ఇట్లాంటి రాజ్యాంగాన్ని రాయగలిగేటువంటి సమర్థత అంటారు. అప్పుడు అందరం కూర్చొని నువ్వు రాయి అని చెప్పేసి ఆయనకి రాజ్యాంగాన్ని రచించడానికి అవకాశం కల్పించారు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు నెహ్రూ అయితే, గాంధీ గారు అయితే, బాబు రాజేంద్ర ప్రసాద్ అయితే వీళ్ళందరూ కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయాలని పెంచడానికి అవకాశం ఇచ్చారు. రాజ్యాంగాన్ని రాయటానికి కౌన్సిల్ ఉంటుంది. 149 ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్తుని ఎంపిక చేస్తారు. అందులో 33 ఎస్సీలకు సంబంధించిన సీట్లు ఉంటాయి. ఈ 33 సీట్లలో ఎక్కడ కూడా అంబేద్కర్ పోటీ చేసి గెలవడానికి అవకాశం లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. మహారాష్ట్రలో బొంబాయి నుంచి ఆయన పోటీ చేసినప్పుడు అంబేద్కర్ అనే వ్యక్తి రాజ్యాంగ పరిషత్ ఎందుకు కాకుండా బీజేపీ అనేటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేసినటువంటి వ్యక్తి అంబేద్కర్ని ఓడించిందని చెప్పడం, అంబేద్కర్ ఓడిపోవడం అనేది మహారాష్ట్రలో జరిగింది. అదే పరిస్థితుల్లో సత్యనారాయణ చెప్పడు, రాంబాబు చెప్పడు. వెస్ట్ బెంగాల్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్లో జోగేంద్రనాథ్ మండా, ఆయన ఒక దళితుడు, ముస్లిం లీగ్ కోసం వ్యక్తి. ఆయన రాజ్యాంగ పరిషత్కి ఎలక్ట్ అయ్యాడు. ముస్లిం లీగ్తో సంబంధం ఉన్న ఒక ఎస్సీని ముస్లిం లీగ్ వారు అతను రాజ్యాంగ పరిషత్కి ఎలక్ట్ చేశారు. అతను నేను కాదు ఈ సభలో ఉండాల్సింది, అంబేద్కర్ ఈ సభలో ఉండాలని చెప్పి అతను రాజీనామా చేసి ఈయన అక్కడి నుంచి పోటీ పెట్టి అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్కి గెలిపించినటువంటి జోగేంద్రనాథ్ అనమాట. తర్వాత మిత్రులు చాలా కట్టారు, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి ఎలక్ట్ అయిన తర్వాత దేశానికి స్వాతంత్రం 47 ఆగస్టు 15 వచ్చింది. ఈ భూభాగం ఏదైతే ఉందో బంగ్లాదేశ్లో కలిసిపోయింది. ఈ బంగ్లాదేశ్ సరిహద్దులో ప్రాంతానికి అంబేద్కర్ ఎలక్ట్ అయిన ప్లేసు బంగ్లాదేశ్లో కలిసిపోవటం. బంగ్లాదేశ్ అంటే అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ కింద ఉండేది. ఇప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్ విభజన అయిపోయింది. ఇమీడియట్గా ఈ సభ్యత్వం రద్దు అయిపోయింది. రాజ్యాంగ పరిషత్తులో అంబేద్కర్ ఉన్నటువంటి పదవి కోల్పోయాడు. రాజ్యాంగం రాయాలి, రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడు కాకుండా రాజ్యాంగం ఎలా రాస్తాడు? అప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా దేశ రాజ్యాంగాన్ని రాయడానికి నాకు అవకాశం లేదు, పరిషత్తులో నాకు సభ్యత్వం కోల్పోయాలంటే అప్పుడు మహారాష్ట్ర బొంబాయి నుంచి ఒక సభ్యుడిగా బ్రిటిష్ వాళ్ళు ప్రత్యేకంగా ఈ నామినేట్ చేసి రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా, రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అయినా అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్. అది తర్వాత
జోగేంద్రనాథ్ మండలం గురించి చెప్పేస్తారు. ఎందుకంటే మనకి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జోగేంద్రనాథ్ మండల్ తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. ఒక హిందూ, దళిత హిందూ పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత ఆయన హిందువుగా అక్కడ బ్రతుకుంటే పాకిస్తాన్ దేశంలో ముస్లింలు అందరూ కూడా నువ్వు బలాత్మక క్రైస్తవ మతంలో మాట్లాడలేదని ఈ ఎదురు కూడా మాట్లాడతాను, మారకపోతే ఈ దేశం నుంచి నేను తరివేస్తామని చెప్తాం. ఆయన ఆ దేశానికి స్పీకర్ చేశాడు, న్యాయశాఖ మంత్రి చేశాడు. గతి లేని పరిస్థితుల్లో భారతదేశానికి అప్పుడు పాకిస్తాన్ నుంచి వలస వచ్చి ఈ మధ్యకాలంలో ఆయన కుటుంబ సభ్యులు, ఆయన తర్వాత ఆయన చనిపోయాడు. 65లో కూడా చనిపోయాడు. తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కూడా ఢిల్లీలో రోడ్డు మీద మన బెంగర్స్ బతికేటువంటి పరిస్థితి వస్తే ఈ మోడీ గారు జోగేంద్రనాథ్ మండలం కుటుంబాన్ని దేశ పౌరసత్వం ఇచ్చి సిఐఎం అనే మధ్య చాలా మంది నాయకులు దేశానికి ముస్లింలు నాకు పౌరసత్వం ఇవ్వకూడదని చెప్పేసి చాలా ఆలోచించారు. ఆయన ఇచ్చిన పౌరసత్వం అనుకుంటే అంబేద్కర్కి చట్టసభలో ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి జోగేంద్రనాథ్ మండలం కుటుంబానికి ఈ సిఐఏ ద్వారా ఈ దేశంలో సభ్యత్వం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు. తర్వాత అంశం రాజ్యాంగాన్ని రచించినప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలా మంది ఉంటారు, 12 మంది ఉన్నారు, చాలా సభ్యులు ఉన్నారు, చాలా మంది మేధావులు ఉన్నారు. అంబేద్కర్ కంటే మేధావులు చెప్పిన వాళ్ళందరూ కూడా ఈ రచనా సంఘానికి ఎప్పుడు సాధించారు. 303 సంవత్సరాలు 33 రోజులు 30 గంటలు సుమారుగా 13 రోజులు సుమతి రాజ్యాంగానికి సంబంధించిన సమయాన్ని వెచ్చించి ఆయనే కూర్చుంది, ఆయనే రాసి ఈ రాజ్యాంగ పరిస్థితిలో ఈ దీన్ని డిస్కషన్ అనేక అంశాల మీద ఆయన సమాధానం చెప్పి అటు నెహ్రూనే కాదు మొత్తం మేధావులుగా పిలువబడేప్పుడు ఎవరైతే భారత్లో చేసి ఇతర దేశాల్లో చదువుకుని వచ్చిన లాయర్లు ఉన్నారో వీళ్ళందరికీ ఆయన చెప్పిన సమాధానం అంటే మన దేశ సమకాలీన పరిస్థితుల్లో ఉన్నటువంటి వాతావరణం ఏ రాజ్యాంగాన్ని ఆయన రచించాడో దాంట్లో వాళ్ళకు ఉన్న అనుమానాలు నివృత్తి చేస్తూ రాజ్యాంగ పరిస్థితుల్లో ఈ